హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మా ఇంటి వంటలు. మా ఇంటి వంటలు ఛానల్లో ఈరోజు కాకరకాయ పొడి ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అందుకు ఒక గిన్నెలో చిన్న చిన్న ముక్కలుగా నరికిన కాకరకాయని తీసుకోవాలి. దాంట్లో కొద్దిగా పసుపు, కొంచెం కల్లుప్పు, చిన్న ముక్క చింతపండు కూడా వేసి బాగా మెత్తగా చింతపండు వేసి మెత్తగా వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ తీసుకొని ఇంతకుముందు చేసిన విధంగానే బాగా కలపాలి. కాకరకాయలో ఉండే చేదంతా వెళ్ళిపోవాలండి. బాగా కలిపి పిండి ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయలో ఉండే చేదంతా వెళ్ళిపోతుంది. పిల్లలు ఇష్టంగా తింటారు. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి పక్కన పెట్టుకోవాలండి. ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా సింపుల్ కూడా. పిల్లలు ఇష్టంగా తింటారు. వండిన తర్వాత ఇది కాకరకాయనా అనే విధంగా అనిపిస్తుంది. తర్వాత సగం కొబ్బరిని తీసుకొని సన్నగా వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకోవాలి. నాలుగు టేబుల్ స్పూన్ల ధనియాలు కూడా వేసుకోవాలి. రెండు తెల్లగడ్డ రెబ్బలు, రెండు తెల్లగడ్డలు ఫుల్గా రెబ్బలు వలుచుకొని అది మొత్తం మిక్సీలో వేసేసుకోవాలి. వేసుకొని మిక్సీ పట్టించి పక్కన తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ విధంగా ఆ గిన్నెలో రెడీ అయిన పేస్ట్ లాగా మిక్సీ పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టి రెసిపీకి ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుంది. నాలుగు నుంచి 5 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ పడుతుంది. ఆయిల్ బాగా కాగనివ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కాకరకాయ ముక్కల్ని ఆయిల్లో ఫస్ట్ వేయాలండి. కాకరకాయ ముక్కల తర్వాతే మనం ఆనియన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆయిల్లోనే మనం కాకరకాయని బాగా ఫ్రై చేసుకోవాలి. కాకరకాయ మెత్తగా ఫ్రై అయిపోవాలి. బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడప్పుడు మధ్య మధ్యలో మూత పెడుతూ ఒక 5 మినిట్స్ తర్వాత అలా మూత తీస్తూ ఫ్రై చేసుకోవాలి, ఆవిరికి మగ్గనిస్తూ. కొద్దిగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు, వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ దాకా కారం, కారం ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఇంకో హాఫ్ టేబుల్ స్పూన్ కూడా వేసుకోవచ్చు. 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, వేసి
ఉప్పు కారం పసుపు అంతా కాకరకాయ ముక్కలకి బాగా పట్టించే విధంగా కలుపుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా కాకరకాయ ముక్కలకి అన్నిటికీ బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ఒక రోజు చేసి ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మూత పెట్టేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఒక 5 మినిట్స్ మగ్గిన తర్వాత మూత తీసి మరో 2-3 నిమిషాలు కలుపుకోవాలి. ఇలా బాగా వేగిన తర్వాత 4-5 ఎర్రగడ్డలు సన్న ముక్కలుగా కోసి దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇంతకుముందు కాకరకాయని ఏ విధంగా అయితే ఫ్రై చేసుకున్నామో ఇప్పుడు ఈ ఆనియన్ కూడా అందులో బాగా కలిపేసి బాగా ఫ్రై అయ్యేటట్టు వేపుకోవాలి. ఆనియన్ బాగా మెత్తపడింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకున్న పేస్ట్ కాదండి, అది పొడిగా ఉంటుంది, కొంచెం బరకగా పొడి చేసుకోవాలి. ఆ పొడిని దీంట్లో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో మూత తీసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా టేస్ట్ చూసుకోవాలి. ఈ స్టేజ్లో మీకు టేస్ట్ సరిపోతే అలాగే ఆపేసేయవచ్చు. ఒకవేళ ఉప్పు కారం ఏదైనా తక్కువ ఉంటే ఇంకో 1/2 టేబుల్ స్పూన్ మిరప్పొడి, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి కూడా కలుపుకోవచ్చు. అంతేనండి, కాకరకాయ పొడి ఫ్రై రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఇంటి వంటలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.